అంటే మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం మన తెలుగు రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయి అని. కానీ ఇక్కడ చూస్తేనేమో సెక్స్ వర్కర్స్కి సంబంధించి మనం ముందంజలో ఉండడాన్ని ఎలా నేను అది ముందంజ సెక్స్ వర్కర్స్లో ఉన్నట్టు నేను చూడను దాన్ని. నేను చూసేది ఎందుకు మేడం మహిళలు ఇన్ని ఉపాధి మార్గాలు ఉండగా ఇటువైపు వెళ్తున్నారు? ఇంతకు మించిన ప్రొఫెషన్ లేదా? రెండు రకాల మహిళలు ఇందులో ఉన్నారు. ఒక రకం మహిళ వచ్చేసి తనల్ని మోసం చేయబడి ఇలాంటి వృత్తిలోకి దిగడం ఒకటైతే, ఇంకొక కోణం ఏంటంటే మహిళలు హైదరాబాద్లో ఈ ప్రాస్టిట్యూట్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్ని ఏవైనా మీరు నోటిఫై చేశారా మేడం? స్పెసిఫిక్గా నోటిఫై త్రూ గవర్నమెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ తరఫు నుండి చేస్తున్న వర్క్లో భాగంగా. కానీ ఇప్పుడు చూస్తే బ్యూటీ పార్లర్స్, మసాజ్ సెంటర్స్, స్పాస్, ఇంకా పబ్స్, బార్స్ ఇలా అన్నీ కూడా వీటికి ఈ సుఖాన్నిచ్చే కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఖచ్చితంగా వీటిని అబ్జర్వ్ చేస్తూ అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన చుట్టూ ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నా కానీ కొందరు మహిళలు పడుపు వృత్తిలోకి వెళ్తున్నారు. తమ ఒంటిని పుండ్లుగా చేసుకుంటూ ఈ వృత్తిలో జీవనం సాగిస్తున్నారు. తమ జీవితాలనే పణంగా పెట్టేస్తూ ఉన్నారు. సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ 5లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఉండడం అనేది బాధాకరం. ప్రస్తుతం నాతో పాటు హైదరాబాద్ విమెన్స్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీరు కూడా చూసే ఉంటారు కదా, ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక సర్వేలో మొత్తం 5 రాష్ట్రాలు సెక్స్ వర్కర్స్కి సంబంధించి 5 స్థానాల్లో ఉంటే అవి ఏంటంటే ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ. అంటే మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం మన తెలుగు రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయి అని. కానీ ఇక్కడ చూస్తేనేమో సెక్స్ వర్కర్స్కి సంబంధించి మనం ముందంజలో ఉండడాన్ని ఎలా చూడాలి? నేను అది ముందంజ సెక్స్ వర్కర్స్లో ఉన్నట్టు నేను చూడను దాన్ని. నేను చూసేది మనం చదివే స్టాటిస్టిక్స్ కానివ్వండి, ఏదైనా కూడా పోలీస్ యాక్షన్ తర్వాత వచ్చిన డేటానే. అంటే మన పోలీసు ఎంతో అప్రమత్తంగా ఉండి ప్రతి కార్నర్లో ఉన్నటువంటి ఈ బ్రాతల్ హౌసెస్ కానివ్వండి అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేసే సెంటర్స్ కానివ్వండి, వాటిని ఎప్పటికప్పుడు పట్టుకోవడం జరుగుతుంది. అందువలన రిపోర్టేజ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. అందుకని ఇది ర్యాంకింగ్లో 5th ర్యాంక్గా తెలంగాణ రావడం జరిగింది. కానీ అక్కడ ఏదో మల్టిపుల్ టైమ్స్ ఈ యొక్క సెక్స్ వర్క్ అనేది ఇంక్రీజ్ అయింది అని చెప్పడానికి కాదు. ఎందుకు మేడం మహిళలు ఇన్ని ఉపాధి మార్గాలు ఉండగా ఇటువైపు వెళ్తున్నారు? ఇంతకు మించిన ప్రొఫెషన్ లేదా? రెండు రకాల మహిళలు ఇందులో ఉన్నారు. ఒక రకం మహిళ వచ్చేసి తనని మోసం చేయబడి ఇలాంటి వృత్తిలోకి దిగడం ఒకటైతే, ఇంకొక కోణం ఏంటంటే మహిళలు తనకు వచ్చే ఆ డబ్బులు మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ, బయట చేసే ఏ పనికన్నా అక్కడ మనకు వచ్చే డబ్బు ఎక్కువ అనే ఆలోచన వలన కూడా అందులోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే చదువు లేకపోయినా పర్వాలేదు, ఎక్కువ కష్టపడాల్సింది లేదు అని, పైగా ఇంకెవరో ఏదో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పడంతో కూడా మోసపోయి ఇలా వెళ్తూ ఉంటారేమో. ఎస్, ఈజీగా అనే కన్నా కూడా ఈజీగా మరియు ఎక్కువ మొత్తంలో ఒకేసారికి ఎక్కువ అమౌంట్ రావడంతో ఆ దురాశతోటి కూడా వాళ్ళు అందులోకి వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్లో ఈ ప్రాస్టిట్యూట్స్ ఎక్కువగా ఉండే ఏరియాస్ని ఏవైనా మీరు నోటిఫై చేశారా మేడం? స్పెసిఫిక్గా నోటిఫై త్రూ గవర్నమెంట్ కాదు, కానీ మా యొక్క వర్క్, మేము మా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ తరఫు నుండి చేస్తున్న వర్క్లో భాగంగా ప్రదేశాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా ఇదే ప్లేస్లో టేక్ ప్లేస్ చేస్తుందా అనేది లేకుండా ఎక్కడైనా జరిగే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఎస్ఆర్ నగర్ కానివ్వండి, మలక్పేట్ కానివ్వండి, ఇటు అంబర్పేట్ కానివ్వండి, ఇట్లాంటి ప్లేసెస్లో మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. పూర్వకాలంలో వేశ్యాగృహాలు అనేవి ఉండేవి. దానికి సంబంధించి కొంతమంది ఓ కేటగిరీ స్త్రీలు ఉండేవారు. కానీ ఇప్పుడు చూస్తే బ్యూటీ పార్లర్స్, మసాజ్ సెంటర్స్, స్పాస్, ఇంకా పబ్స్, బార్స్ ఇలా అన్నీ కూడా వీటికి ఈ సుఖాన్నిచ్చే కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది?
మీరు వీటి మీద ఏమన్నా చెకింగ్స్ చేస్తూ ఉంటారా, రైడ్స్కి వెళ్తున్నారా? ఖచ్చితంగా వీటిని అబ్జర్వ్ చేస్తూ మా టీమ్స్ రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ పాసిబుల్ వాటిపై రైడ్లు చేయడం జరుగుతుంది. విక్టిమ్స్ని కానీ ఆర్గనైజర్స్కి కానీ పట్టుకోవడం జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఒకవేళ ఆర్గనైజర్ చేయడం జరిగితే కూడా ఆ విషయాన్ని కోర్టుకి తెలియపరచడం కూడా జరుగుతుంది. సో దట్ దే డూ నాట్ కమ్ అవుట్ ఫర్ అ లాంగర్ టైం. సెక్స్ ర్యాకెట్స్ని పట్టుకున్నాము, ఇంతమంది దొరికారు, వాళ్ళని అరెస్ట్ చేశాము అని ఇలాంటి వార్తలు చాలా చూస్తూ ఉంటాం మేడం. ఆ తర్వాత కేసులు ఏమి అవుతూ ఉంటాయి? అయితే ముఖ్యంగా ఇందాకటి నుండి అంటున్నటువంటి పడుపు వృత్తి, వేశ్య అందరినీ కూడా చట్టం అనేది ఒక విక్టిమ్గా చూస్తుంది. అంటే ఆ విక్టిమ్ అనే ట్యాగ్ ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు మనము వాళ్ళకి సపోర్ట్ చేసే బాధ్యత కూడా తీసుకోవాల్సి ఇమ్మీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంబటే విక్టిమ్స్ని దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్టేట్ హోమ్స్ కానివ్వండి, ఏదైనా నోటిఫైడ్ గవర్నమెంట్ ఏజెన్సీ లైక్ ఎన్జిఓస్ ఉంటాయి కదా, వాళ్ళు రన్ చేస్తున్నటువంటి హోమ్స్కి కానివ్వండి తరలించడం జరుగుతుంది. అలా తరలించిన తర్వాత వాళ్ళకి అక్కడ ఊరికే ఉంచరు. వాళ్ళు మేజర్స్ ఉంటారు, మోస్ట్లీ మేజర్సే ఉంటారు కాబట్టి ఆ మేజర్స్ అందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఏదో ఒక స్కిల్ వాళ్ళకి నేర్పించే ప్రయత్నం అనేది జరుగుతుంది. మేడం, తర్వాత మళ్ళీ కొంతమంది మీరు ఎంత ట్రైన్ చేసినా, ఎంత మంచి మాటలు చెప్పినా కానీ మళ్ళీ అదే పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా దొరికిన వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? అయినా కూడా వాళ్ళు విక్టిమ్స్ కిందనే కన్సిడర్ చేయబడతారు. కానీ వాళ్ళకి నెక్స్ట్ టైం కౌన్సిలింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనే యాంగిల్ని స్టడీ చేసి వాళ్ళు ఏం చేస్తే దీంట్లోంచి ఈ ఆలోచనలోంచి బయటపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకంటూ ఒక చిన్న బిజినెస్ పెట్టించడం, వాళ్ళని పెద్ద ఫ్యాక్టరీలో ఎక్కడైనా ఉద్యోగానికి పెట్టించడం, ఇలాంటి ఎంపవర్మెంట్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అది చేయడం వల్ల కూడా వాళ్ళు ఈ వృత్తికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. రీసెంట్గా కొంతమంది అమ్మాయిలు దొరికారు రైడ్స్లో. వాళ్ళు ఎక్కువగా కూడా పశ్చిమ బెంగాల్ నుంచి, అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వేరే దేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చేసి ఎందుకు వీళ్ళని ఇలా మార్చేస్తున్నారు? మేము స్టడీ చేసినటువంటి విక్టిమ్స్ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయినప్పుడు మాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, మెయిన్గా వాళ్ళు వస్తున్నది ఉపాధి కోసం. ఆ ఉపాధి ఇట్లాంటి పని వలన అనేది వాళ్ళు మైండ్ పెట్టుకొని రారు. కానీ ఈ పని చేయడం వలన మేము అనుకున్న దానికన్నా కొన్ని ఎక్కువ రెట్లు డబ్బులు మేము సంపాదిస్తున్నప్పుడు మేము చేయడంలో తప్పు లేదు అనే ఉద్దేశంతో ఆ మహిళలు అలా ఆ వృత్తిలోకి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ సోషో ఎకనామిక్ స్టేటస్ బెంగాల్లో కానివ్వండి, బంగ్లాదేశ్లో కానివ్వండి చాలా లో ఉండడం వలన, వారికి అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన వారు ఇక్కడికి రావడం అనేది. మన రాష్ట్రం నుంచి చాలా మందిని కూడా వేరువేరు రాష్ట్రాలకి విమెన్ ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ నుంచి అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా అలాగే చూడాలి కదా? అవును, మీరన్నట్టు ఇది కరెక్ట్. వన్స్ దే ఆర్ రెస్క్యూడ్ వాళ్ళని రీపాట్రయేషన్ చేసే ప్రాసెస్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ది స్టేట్ నుండి వచ్చినటువంటి విక్టిమ్స్ని ఆ యొక్క పర్టిక్యులర్ స్టేట్కి హ్యాండ్ ఓవర్ చేయడము, అట్లాగే బంగ్లాదేశ్కి కూడా త్రూ లీగల్ ప్రాసెస్, త్రూ అవర్ ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ హెల్ప్ ద్వారా కూడా వాళ్ళని రిటర్న్ అనేది పంపడం జరుగుతుంది. మేడం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో ఉన్న అరకు నుంచి కొంతమందిని తీసుకువెళ్తున్నారు. అలాగే అనంతపురం, కదిరి నుంచి కూడా ఢిల్లీ, అలాగే ముంబై లాంటి రెడ్ లైట్ ఏరియాకి పంపిస్తున్నారు. ఇటు తెలంగాణను చూస్తే మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల నుంచి పంపిస్తున్నారు. ఇలా విమెన్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ని అరికట్టడానికి మీరు తీసుకుంటున్న యాక్షన్ ఏంటి? ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థ యొక్క రోల్ ఉంది. నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ విమెన్ సేఫ్టీ వింగ్ బట్ ఆల్సో అదర్ వింగ్స్ ఆఫ్ పోలీస్. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలి. వాళ్ళని ఇక్కడి నుండి ఎలా తీసుకుపోతున్నారు, ఏం చెప్పి తీసుకుపోతున్నారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటున్నారు, ఇది ఒక ముందే స్టడీ చేసుకొని పెట్టుకుంటే దానిపై యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేడం, పిల్లల్ని, చాలా చిన్న పిల్లలు, బాలికల్ని కూడా ప్రేమ పేరుతో లొంగ తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా ఇలా అమ్మేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలను చూస్తేనేమో ఉపాధి అంటూ ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు. మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారా అలా దొరికిపోయిన వాళ్ళని? ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నుండి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు విక్టిమ్స్, వీళ్ళని పురమాయించి తీసుకుపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం ముఖ్య ఉద్దేశం.
వాళ్ళని పట్టుకున్నప్పుడే మనము వీటిని ప్రివెంట్ చేయగలిగే అవకాశం. ఇప్పుడు ఈ వృత్తిలోకి వచ్చే వాళ్ళు చాలా రోగాల పాలవుతూ ఉంటారు. వాళ్ళకి జీవితం అనేది లేకుండా ఉంటుంది, సోషల్ ఐడెంటిటీ ఉండదు, వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా నరకాన్ని చూడాల్సి వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు మళ్ళీ ఇలాంటి వాటిలోకి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు చేపడితే మంచిదంటారు? ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఖచ్చితంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్స్ అనేది దానిలో భాగంగా ఈ మహిళలకి వారికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉపాధి కలిగించే పనులు వారి చేతికి వారు నేర్చుకునేటట్టు చేస్తున్నారు. అది వీవింగ్ అయి ఉండొచ్చు, కార్పెట్ మేకింగ్ అయి ఉండొచ్చు, పేపర్ ప్లేట్ మేకింగ్ అయి ఉండొచ్చు, ఇలాంటివి ఏవైనా అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కలుగజేస్తుంది. అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హోమ్స్, నేను చెప్పాను మీకు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వాళ్ళు డిఫరెంట్ కొంతమంది కొన్ని ఎన్జిఓస్ కార్పెంటరీ, ఐరన్ వర్క్ ఇలాంటివి కూడా ఆ అమ్మాయిలకి నేర్పియడం అనేది జరుగుతుంది. డబ్బులు తీసుకుని ఈ బిజినెస్ చేస్తున్న మహిళలనేమో సొసైటీ తప్పుపడుతుంది, ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి. మరి అదే డబ్బులు ఇచ్చి వెళ్తున్న మగవాళ్ల సంగతి ఏంటి? వాళ్ళ తప్పుని ఏమనాలి మనం? వాళ్ళు చేస్తున్న దాన్ని ఎలా పరిగణించాలి? వారికి చట్టంలో చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉన్నాయి. చట్టం ద్వారా వారి యొక్క యాక్టివిటీస్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య కాలంలో ఓయో రూమ్స్ ఇలాంటి బిజినెస్కి అడ్డాగా కేర్ ఆఫ్ సెంటర్స్గా కూడా మారిపోయాయి. వాటి మీద ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వారికి నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ పోలీస్ వారి యొక్క స్టే వివరాలు, ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఎన్నింటికి వెళ్తున్నారు, ఎవరితో వస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఎవ్రీ డే లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఖచ్చితమైన రూల్ ఉంది. దీంట్లో భాగంగా లోకల్ పోలీస్కి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా ఆ యొక్క హోటల్ని రైడ్ చేయగలిగే అధికారం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళని ఈ బిజినెస్లోకి లాగుతున్న మగవాళ్ళ గురించి, మాఫియా గురించి, ముఠాల గురించి కూడా మాట్లాడుకోవాలి. అలాంటి వాళ్ళు దొరుకుతున్నారా? వాళ్ళ గురించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మీరు? ముఖ్యంగా ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు చెప్తున్నటువంటి ఆర్గనైజర్స్ చాలా తెలివిగా ఎక్కడా కనబడకుండా, బయటపడకుండా ఈ యొక్క పనిని చేయించగలిగే స్తోమత పెంచుకుంటున్నారు. ఇది కూడా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. ఆర్గనైజర్స్ ఆర్ ఫస్ట్ అఫెండర్స్. వాళ్ళనే ఫస్ట్ పట్టుకోవడం జరుగుతుంది రైడ్ చేసినప్పుడు కానివ్వండి. అది మేము చేసినా లేదా లా అండ్ ఆర్డర్ వాళ్ళు చేసినా పట్టుకోవడం జరుగుతుంది. సరైన శిక్షలు కూడా పడేటట్టు చూడడం జరుగుతుంది. ఈ బాధితురాళ్ళని మళ్ళీ సభ్య సమాజంలోకి తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. అండ్ సమాజం కూడా అంతే ఓపెన్ ఆర్మ్స్తో వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళు కూడా మళ్ళీ ఆ వృత్తిలోకి వెళ్ళకూడదు అనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొత్త జీవితం ప్రారంభించడానికి మీ వైపు నుంచి ఏదైనా సహాయం అందుతూ ఉంటుందా? పోలీసులు, ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుండి డిఫరెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి వారికి ఇటువంటి సహాయం అనేది అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.